999. ఇది బాగుంది బ్రో. జిఎస్ ఆల్రెడీ. దీనికి దానికి ఎంత డిఫరెన్స్? ఇదేమో 869. సో అరే ఇది ఇంకా తక్కువ ఉంది. యాక్చువల్గా వెహికల్ ప్లాన్ చేసాం బ్రో. 1780. అమెజాన్లో 3000 ఉంది. 6 లీటర్స్. అరే 10 ఇది బండి కొంచుతా నాది ఆరామ్గా. మీకు ఒక టాప్ బాక్స్ చూపిస్తా. 10,899, 65 లీటర్స్. మా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోవచ్చు అందులో. 4,999 వచ్చిందంట ఇయర్ అండ్ స్టైల్. బైక్ అంతా ఇంకా రానే ఉంది ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత. అండ్ దిస్ ఈస్ మై ఫ్రెండ్ అజిత్. పోదామా? బేసిక్ యాక్సెసరీస్ ఏపీకి వెళ్తున్నాం. బ్రో వాళ్ళకి తెలిసిన షాప్ ఉందంట. మనకు మంచి ప్రైస్ ఇస్తాడు కదా బ్రో. డెఫినెట్లీ. ఓన్లీ నాకు రిక్వైర్మెంట్ ఉన్న యాక్సెసరీసే వేపిస్తాను నేను ఇప్పుడు. ఒక వీడియో ఎట్లా చేద్దాం తెలుసా? కదా మస్తు ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. న్యూస్లోకి ఎక్కుతాం. అవును, ట్రెండింగ్ నెంబర్ 1 వెళ్ళిపోతాం. ఈ ఫ్లడ్స్ ఎక్కడైనా కామనే. అవును, అందరూ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంటారు కానీ మా హైదరాబాద్లో కూడా వచ్చినాయి ఫ్లడ్స్. ఓకే ఓకే. అది K04 ఈ బైక్ ఒకప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఫుల్ ఫేమస్, సౌండ్ రావాలని కదా. అవును, అది డిఫరెంట్. అది తోలేదు. ఈ ట్రిప్కి వెళ్తున్నా నేను. ఆఫ్టర్ ట్రిప్ చూద్దామన్నా, ఇప్పుడైతే అసలే కలవా. అప్పుడు స్టార్టింగ్లో నేను కూడా ఈ లాక్స్ లైక్ వెహికల్ నేను జిఎస్ఏ తీసుకుందామని ప్లాన్ ఉండే. దాని గురించి నేను సెర్చ్ చేస్తూ ఉంటే మీది వచ్చింది. ఇది ఎక్కడో లొకేషన్ చూసా కదా అలా చూస్తే ఇది నా లోకల్లోనే తిరిగాడుతుంది. మళ్ళీ తెలిసింది. ఓకే, ఆ టైంలో నేను పెట్టా మెసేజ్. బట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టా, నేను డైరెక్ట్ కామెంట్లో పెట్టా, యూట్యూబ్ లైక్ కామెంట్లో. మళ్ళీ రిప్లై రాలేదు. ఓకే, మళ్ళీ నేను డామినర్ తీసుకున్నాను. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో ఐడి తీసుకుని ఇన్స్టాగ్రామ్ ఐడి చూసాను మీది. తర్వాత మెసేజ్ పెట్టి అప్పుడు మీరు ఫ్రెండ్ అయింది. అసలుకైతే నేను నార్మల్గా అయితే ఎవరికైనా అసలు మాట్లాడా. అవును, అస్సలే మాట్లాడా, చాలా రేర్. బట్ బెంగళూరులో ఫస్ట్ మాట్లాడింది అజిత్తోనే. దెన్ ఫ్రెండ్స్ అయిపోయినాం కదా. నేను ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ జీపీఎస్ మౌంట్ వచ్చి దాని మీద హోల్డర్ వస్తుంది, అట్లా పెట్టిద్దాం అనుకుంటున్నా. అదే బెస్ట్ బ్రో. పెట్టారు ఇది లైక్ మొబైల్ హోల్డర్. చూడండి మీరు ఒకసారి. చూద్దామా? నేను బెంగళూరుకి వచ్చే ముందు రీసెర్చ్ చేస్తాం కదా ఏ ప్లేస్ ఎక్కడ అని. ఓకే, నాకు మా ఫ్రెండ్స్ ఎట్లా చెప్పారు తెలుసా? ఓకే, బెంగళూరులో ఎగిరే కార్లు ఉంటాయి అన్నంత లెవెల్ చెప్పారు. బెంగళూరు పోతే నీ పని అయిపోతుంది, అసలు నువ్వు అఫోర్డ్ చేయలేవు, అసలు ఆడ బతకలేవు, కష్టం అని ఎట్లా భయపెట్టిరో. ఓకే, బెంగళూరు వెళ్ళిపోదాం అంటే ముఖం నీది అన్నట్టు చూసారు. ఓకే, వీడికి వచ్చినాకనే బైక్ కార్లు అవన్నీ ఇవి తీసుకున్నా. ఎట్లా అంటే బెంగళూరు ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మనల్ని ఫోర్స్ చేస్తుంది కొంచెం లెవెల్ పెంచుకోవాలి కదా. నీకు అనిపిస్తుంది కదా? అవును, ఎన్ని రోజులు అదే అట్లనే ఉంటావు అని చెప్పి నేను. అరే బయటికి వస్తే ఆటో వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అవును, అరే ఇది నేను నాకు ఎట్లా అంటే బెంగళూరుకి రాకముందు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇట్లా పీక్స్లో ఒక్కొక్క లెవెల్లో ఉంటుండే. ఓకే, ఒక లెవెల్ అంటే ఒక లెవెల్ ఎవరితో మాట్లాడా. బెంగళూరుకి వచ్చినాక అరే ఎవరు చూడు ఇంగ్లీష్లో మాట్లాడుతారు, హాయ్ మ్యాన్ వాట్సాప్ అంటారు. ఇది ఎక్కడ పంచాయతీరా ఆయన అనుకున్నాను నేను. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి ఆడ పట్టుకొని 1,500 రూపీస్ చలాన్ వేసిండాడు. అవునా? ఇన్సూరెన్స్ లేదు, ఇంకా హెల్మెట్ లేదు, మళ్ళీ పొల్యూషన్ లేదు. ఇప్పుడు కావాలంటే నేను వితౌట్ హెల్మెట్ నేను అక్కడ దాకా వితౌట్ హెల్మెట్ తీసుకొని పోతా బ్రో. లాస్ట్ టైం నేను హెల్మెట్ వేసుకున్నా లేదు. నాకు తర్వాత తెలిసింది తెలుసా, బెంగళూరులో పోలీసు వాళ్ళకి 2 నిమిషాలు నిలబడితే వాళ్ళే వదిలేస్తారని. నాకు ముందు తెలియదు. ఓకే ఓకే. అట్లనే కమర్షియల్ స్ట్రీట్లో పట్టిండాడు రాంగ్ రూట్లో. ఓకే, నేను అట్లే నిలబడ్డా, ఇదే బైక్ అట్లే నిలబడ్డా, హాఫ్ అన్ అవర్ నిలబడ్డా. వీరి దగ్గర నుంచి 1 రూపీ కూడా రాదు. పో ఇంకో అనేసి. అరే అనవసరంగా 1,500 బొక్క పెట్టుకున్నా కదా.
చూడు బ్రో, మస్తు ప్లేస్కి పట్టుకొచ్చిండు. ఎంత హెవీ ఉంది. How much is that one? అరే ఇంత నేను ఇది ఫస్ట్ టైం నేను చూసి నా ఫ్రెండ్ అంతా 800-900 నేను 1000 ఉంటుంది అనుకో. ఎంత వెయిట్ ఉంది. అవును చూద్దా $999. ఇది బాగుంది బ్రో, ఇది బాగుంది. దీనికి దానికి ఎంత డిఫరెన్స్? ఇదేమో 869, ఇది పెద్దదా? లేదు, సేమ్ సేమ్ అనుకుంటా. 42 లీటర్స్ ఇది మెన్షన్ చేసిందా? మెన్షన్ చేయలేదు. ఇది 45. దానికి ఏం మెన్షన్ లేదు. 1400 బికాస్ ఆఫ్ ఇది గ్రాఫిక్ దానికి మస్తు ఉంది కదా. ఏది 11,000. 899. అరే ఇది ఇంకా తక్కువ ఉంది. ఇది కూడా 45 లీటర్స్. సేమ్ బ్రో, జస్ట్ గ్రాఫిక్స్ అంత వచ్చింది అంతే. గ్రాఫిక్స్కి కాస్ట్ మేము తీసుకుంటాం అంటే గ్రాఫిక్స్ మేము ఏం కావాలో నేను చెప్పి చేయొచ్చు. మనం చేసుకుంటాం కదా. గ్రాఫిక్స్ నా వెహికల్ ఇట్లా ప్లేన్ తీసుకొని బ్రో గ్రాఫిక్స్ వేసి ఇస్తా అంటుండే. వెహికల్ ప్లాన్ చేసాం బ్రో. దానికి ఎంత 3000 డిఫరెన్స్ ఉంది కదా. 3000 డిఫరెన్స్ వస్తుంది. అవును, ఓన్లీ గ్రాఫిక్ బ్రో. 10,000 రూపీస్ పెట్టుకొని మన దగ్గరికి వచ్చి షో మింగుతారు కదా. అరే అల్పిత్రే, నేను 10,000 ఉంది కదా. ఎక్సలెంట్ ప్లేస్కి తీసుకొచ్చినావు. సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్ అంతా ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. అది ఫ్యూల్ ఎక్స్ప్లెయిన్ ఏది ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్ ఇది 12,000. ఇది 8699 ఉంది. 36 లీటర్స్. కానీ ఆ పెద్దదే బాగుంది కదా. ఈ ప్రైస్ అరే 10 ఇది బండి కొంచుతా అన్నది ఆరామ్గా ఎంత 10,000. అవును. ఎన్ని లీటర్స్? 65. అవునా? 65 లీటర్స్. ఎంత పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది కదా. ఇది చిన్న ఉంది. ఇది వెయిట్ తక్కువ అనుకుంటా. వెయిట్ కూడా తక్కువ ఉంది. ఇదంత ప్రైస్ 869. కాకపోతే గ్రాఫిక్స్ కోసం. అవును అంతే, నేను చెప్పా కదా. విత్ ర్యాక్ అనుకుంటా. కింద ఉంది చూడండి ఆల్రెడీ. చూడండి కింద. కరెక్టే. జస్ట్ నువ్వు ఎలా ఉంది వెహికల్ ఉంది కదా బ్రో, జస్ట్ ఫిట్టింగ్ అంతే. వద్దాం మళ్ళీ వద్దాం. నాకైతే దీని మీద మనసు వచ్చేసింది. చూడండి 7499. ఇప్పుడు చూసినా ఎక్సలెంట్ ఫ్రెండ్ని పట్టిన అంటే చూడు ఏమంటున్నా. బ్రో ఇయర్ ఎండ్ సేల్ వస్తుంది కదా బ్రో, అది క్రిస్మస్ ఇలా న్యూ ఇయర్ ఇయర్ ఎండ్లో ఇంకా బెస్ట్ ప్రైస్ ఇంకా ప్రైస్ అంటే 4,999 వచ్చింది బ్రో. 4,999 వచ్చిందంట ఇయర్ ఎండ్ సేల్. నాకు ఇట్లా మనసు గుంజేస్తుంది తెలుసా. చూద్దాం మళ్ళీ ఇయర్ ఎండ్లో వచ్చి అన్నీ కొనుక్కొని పోదాం పక్కా. చూడండి 7499. మంచి పాకెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. జేపీ రేసింగ్. What happened? Just yours, right? Oh, sorry. This one or this one? నాకైతే రెండో వచ్చింది. నాకైతే నేను ఇలాగే యూజ్ చేస్తున్నాను. అంటే మనం మోటోలో చేస్తాం కదా. ఇది ఓకే అట్లే వైట్ అంటే ఇంకో బెస్ట్. యాక్సెసరీస్ నేను ఏ పేరునే మంచిది అనిపిస్తుంది. ఎంత డెడ్ చిప్ వస్తుంది కదా. నేను చెప్పాను కదా హోల్సేల్ షాప్. హోల్సేల్
బస్ కూడా తెలియదు, అమౌంట్ కూడా లేదు నా దగ్గర. మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ వద్దామని పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను నా టైర్ వస్తుంది కదా, మండే మళ్ళీ వస్తాను నేను. ఆ పొద్దు నా విండ్షీల్డ్ మడ్గార్డ్ ఇది అంతా ఇక్కడే తీసుకున్నాను. అయిపోయింది అనుకురా, ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది బ్రో. పైకి పోదాం దా, ఇంకా ఉంది, కుప్పలు కుప్పలు దాచాం లోపల. అన్నది ఇది సెనా అన్నది M10. ఎంత ఉండొచ్చు? 10,000 ఉండొచ్చు. 13 ఏమో పెట్టారు. 13 సంథింగ్ 13,000. బైకర్స్ ప్యారడైజ్. ఇది చూసారా, ప్యానియర్స్ విత్ ఇండక్షన్. వెన్ యూ టేక్ బైకింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇది డైరెక్ట్ బ్యాటరీ కనెక్ట్ చేయాలేమో కదా. డైరెక్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఇంకా మన వంట మనదే. 38,590. నాకు ఇది మస్తు నచ్చింది. ఇది 25,000 ఉంది. ఈ రెండు తీసుకొని ఒక టాప్ బాక్స్ తీసేసుకుంటే అయిపోయింది. ఇంకా బైక్ గుంజదా అని కొంచెం ఇంత ఉంది. చూస్తా ఫ్యూచర్లో మన రాణి ఎట్లా తయారై వస్తుందో అని వెయిట్ చేస్తున్నాం. లోపల యాక్సెసరీస్ ఫిట్టింగ్ అవుతుంది. వైట్ బాగుంది. వైట్ బాగానే సెట్ అయినాయి. మస్తు ఉంది కదా. జస్ట్ లుక్ ఎట్ దిస్ బీస్ట్ గైస్. బేబీ నుండి బీస్ట్కి మారింది అనుకోవాలి. మస్తు ఉంది కదా లుక్ బైక్. వర్షం పడేలా అవుతుంది, వెళ్ళిపోతున్నాం. స్టోర్ చూపిస్తాను మీకు. ఆటోనేటివ్ ఫ్రాంక్గా చెప్పనా, ఫస్ట్ ఈ స్టోర్కి తీసుకురాని అబ్బా కాస్ట్లీ ప్లేస్కి తీసుకొచ్చినాం అనుకున్నాను నేనైతే. నిజం అంతే అనుకున్నా తెలుసా. అట్లా బేబీ నుండి బీస్ట్ అయిపోయింది అనుకోవాలి మన బైక్. ఏమేమి వేయించింది వెళ్ళే దారిలో మాట్లాడదాం. బట్ స్టోర్ని చూసి మాత్రము మీరు అస్సలు డిమోటివేట్ కావద్దు. డెడ్ చీప్ ప్రైస్, డెడ్ చీప్ అంటున్నా. డెడ్ చీప్ పాపరే. ఇంత తక్కువ ప్రైస్లో వస్తాయని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాండిల్ బార్ రైజర్స్ వేయించినాక చూడండి బైక్ ఎట్లా ఉన్నా. మొత్తం ఇట్లా లేచింది పైకి. ఇప్పుడు కొంచెం చలో. యాక్చువల్గా స్ట్రైటా బ్రో? స్ట్రైట్ లెఫ్ట్ అక్కడ. ఓకే. యాక్చువల్గా ఈ జీపీఎస్ మౌంట్ కోసం చూసిన. జీపీఎస్ మౌంట్ ఒక్కటి లేదు, ఆ మౌంట్ వేయించేస్తే ఈ రెండు దాని మీదకి వెళ్ళిపోతాయి కదా. అవును. నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇంతే ఊగుతుంది కదా. అది నార్మల్ బ్రో, అదేం ప్రాబ్లం. నార్మల్. నాకు ఇట్లా
ఇది షేకీ ఉందని నేను తీసుకోవాలి ఇన్ని ఇయర్స్. ఓకే, లేకపోతే ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు నేను చూద్దాం. మీకు చూడండి ఇప్పుడు ఓకే ఓకే, నెక్స్ట్ ఏమన్నా దానికి ఆల్టర్నేట్ చేద్దాం. ఏమేమి వేయించినా ఎంత కాస్ట్ అయినా డెడ్ చీప్ అంటే డెడ్ చీప్. కానీ ఈ రైజర్స్ వేయించినాక బండి ఇట్లా మొత్తం పైకి అయిపోయింది, మస్తు అనిపిస్తుంది బండి. చాలా బాగుంది బండి కదా, సూపర్ ఉంది. నేను ఈ 2 years యాక్సెసరీస్ ఎందుకు ఏపీ లేదా అని అనుకుంటూనే ఉన్నా. ఇంకా డెడ్ చీప్లు వచ్చేసరికి ఏపీ అనే మంచిదని అనిపిస్తుంది నాకు. ఓకే, వెళ్ళి చూసింది జస్ట్ వచ్చి నేనేం లైక్ అమౌంట్ కూడా ఏమి తీసుకున్నాను, నార్మల్గా వచ్చా అంతే. చూసి నాకు ఫుల్ షాక్ అయిపోయి ప్రైజ్. వస్తా ఏమేమి కావాలి అంతా గ్రాప్ చేసి వెళ్ళిపోతాం అని ప్లాన్ ఉంది. అసలు మొత్తం ప్రైస్ ఎంత అయింది ఏందని చెప్తే మీరు షాక్ అయిపోతారు. షాక్. ఇలాంటి ప్రైజెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అయ్యో ఈ వర్షంతో వచ్చింది బాగా. గోపురం లోపల పెట్టేసేయాలి. అయ్యా ఒక్క నిమిషం. ఇప్పుడు సేవ్ అయిన డబ్బులన్నీ ఎగిరిపోతాయి ఇంకేమన్నా అయితే. చలో బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తా ఇంటికి వెళ్ళినాక. This is Bengaluru, you can call me Guru. There's something about the Suru. This is Bengaluru, and this is my uru. This is Bengaluru, you can call me Guru. There's something about the Suru. ఇట్లనే చూడండి బైక్. ఆల్ థ్యాంక్స్ టు అజిత్. థ్యాంక్స్ అలా. ఆ చేయి చూడండి, టీనేజర్స్ ప్రాబ్లం కదా. అవును, అదంతా ఏం లేదు, స్మాల్ రైడర్స్ అన్న కొంచెం ప్రాబ్లం అవుతుంది. మొత్తం ముద్ద అయిపోయినాం చూడండి, వర్షం ఫుల్ వెట్. నా డ్రెస్ ప్యాంట్ కలర్ అయితే మారిపోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ గై. ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా మెయింటైన్ చేయాలి కదా. This is Bengaluru, and this is my uru. Scooby-Doo-Bop-Bop-Beat.